త్వరగా స్నానం చేసి రెడీ అవరా, మధ్యాహ్నం క్లాసెస్ కన్నా అటెండ్ అవుదాం. నో కాలేజ్ టుడే, ఇవాళ కాలేజీకి మనం సెలవు ఇచ్చేసాం. అదేమిట్రా, మధ్యాహ్నం పాలిటిక్స్ క్లాస్ ఉంది. వద్దురా బాబు, పాలిటిక్స్ పేరెత్తుకు. ఇవాళ మంత్రి ఉంటాడు, పరీక్ష రాసే రోజున ఇంకో మంత్రి, రిజల్ట్ వచ్చేసరికి మరో మంత్రి. ఈ మంత్రుల పేర్లు గుర్తు పెట్టుకోలేక చచ్చిపోతున్నాను అనుకోరా బాబు. సరే అయితే ఏం చేద్దాం అంటారా? వీఆర్ గోయింగ్ టు ఫిల్మ్ నౌ. ఎక్ దూజే కెలియే బాలసుబ్రహ్మణ్యం సూపర్ గా పాడాడు. కమల్ హాసన్ యాక్టింగ్ ఓ ఫెంటాస్టిక్. మ్యాట్నికి వెళ్తున్నా. ఓకే అంతే, సినిమాలు షికారు తప్ప చదువు సంఖ్య లేవు. రోజు క్లాసులకు కొట్టి ఆ నరేష్ గారితో పడి తిరుగుతున్నామని నిన్న మీ మేస్టార్ నడి రోడ్డు మీద నాతో చెప్పుకుని కంటతడి పెట్టుకున్నాడు. వాడికే కోటీశ్వరుడు మేనల్లుడు, తినంత తిని పారేసినంత పారేయగలడు. వాడితో స్నేహం పట్టేవంటే సర్వనాశనం అయిపోతావు రోయ్. మహారాజుల మనసులు మాకులు లేళ్ళని స్థిరత్వం ఉండి చావదు, అర్థమైందా? కాలేదన్నా ఆపుతారా? కానివ్వండి. ఆ పాత రక్షణేమిట్రా నీ శాంతం? అసలు మనం ఎవరం? తండ్రి కొడుకులం. నీ పొంద భారతీయులు. మన సంస్కృతి చట్టుబండలు ఎలా తెలిసేడ్చిందిరా నీకు? పైథాగరస్ ఎవడంటే ఏ జర్మనీ వాడో ఏ రష్యా వాడో అంటావు. వాడి అసలు పేరు గిరీషుడని. కాకినాడలో మన పైతావారు అబ్బాయిని తెలుసా? తెలీదు. షేక్స్పియర్ ఎవడు? శాసప్పైరన్ తమిళుడు, రామనాడు జిల్లా వాడు, మన భారతీయుడును. ఇది తెలుసా? ఒరే వెధవన్నారా వెధవ, ఇది నాకుండుకుంటా. న్యూటన్ ఎవడు? ఇదిగో దీన్ని ఎత్తుకుతాడే. న్యూటన్ ఎవడు? నూతనుడని, బెంగాలీయుడు, మన భారతీయుడును. ఇది తెలుసా? అగ అసలు మనం ఎవరం? భారతీయులు. మీ పొంద తండ్రి కొడుకులో. చీ చీ చీ, ఈ వీరభద్రం కడుపున చెడబుట్టారా మీరు? ఆగక్కడ. నిన్ను ఈ దేశాన్ని బాగు చేయటం నా వల్ల కాదురా బాబు, నా వల్ల కాదు. ఇప్పుడు వాడు ఏం చేశాడని వాడి మీద అలా ఒంటికాల మీద విరుచు పుడుతున్నారు? అది అలా అడిగమ్మా. నారీ శిరోమణి అమ్మకి నోరు ముయ్యట్ల కుంకలారా. మూగ పీనుగు కొమ్మ మొదల్లో పడుండక ఏమిటి అలరి? ఒక్కొక్కరికి చెవడాలు ఎక్కడ తీసేయగలని జాగ్రత్త. తప్పగా మిమ్మల్ని ఈ దేశాన్ని బాగు చేయటం నా వల్ల కాదురా బాబు, నా వల్ల కాదు. ఊరుకోండి నాన్న, పసిపిల్లలు పాపం వేళ్ళని తిడతారే. బాగుందే వరుస. మీ అన్నం తింటే మీ అమ్మకు రోషం పుట్టుకొస్తుంది, ఈ మూగ పీనుగుని తింటే నీ కోపం పుట్టుకొస్తుంది. ఇంకెలా? ఎవరిని తిట్టుకోను నేను. బుద్ధి లేదయ్యా నీకు? ఇంత ఆలస్యంగా రావడం. కాస్త పెందరాలే వచ్చి లెక్కా డొక్కా చూసుకోవాలన్న జ్ఞానం ఉండక్కర్లేదు అయ్యా గురునాథం. అదేమిటండి అయ్యా, ఇవాళ రోజు కంటే పావుగంట ముందు వస్తేను. ముందొచ్చావా? అదే ముందెందుకు వచ్చావు, ఎందుకు వచ్చావని అడుగుతున్నాను. కాలజ్ఞానం లేకపోతే ఎలా పైకి వస్తావయ్యా? ఏళ్ళు వచ్చాయి ఎందుకు? నిన్ను ఈ దేశాన్ని బాగు చేయటం నా మహాప్రభు, ఇలా సుత్తి దెబ్బలు కొట్టకండి. అర్భక పూలధోని భరించలేను. దాచేయండి బాబు, త్వరగా సుత్తి దాచేయండి మహాప్రభు, దాచేయండి.